ఈనాటి ఈ సభ నిర్వాహకుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కన్వీనర్ అనేటువంటి శ్రీ గంగరాజు గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గారు, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక్కడ 30,000 40,000 దాకా ఓట్లు తీసుకొచ్చేటువంటి ఒక మిత్రుడు దీపక్ రెడ్డి గారు, మరి ప్రేమ్ కుమార్ గారు మాజీ కన్వీనర్, అదేవిధంగా ఈ యొక్క సభను నిర్వహించేటువంటి అనంతలక్ష్మి గారు, సంగీత గారు, సుప్రియ గారు, అదేవిధంగా మా మిత్రులందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు, జూబ్లీస్ కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఏడాది పూర్తి చేసిన సందర్భంగా ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నది. ఏదైనా ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక కారణం ఉండాలి. నేను కాంగ్రెస్ ఒక ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు ఈ ఉత్సవాలు నడుపుతూ ఉన్నారు? ఏ వర్గాన్ని మీరు ఈరోజు సంతోషంగా సంతృప్తి చేసినటువంటి ఒక వర్గం చెప్పండి. మీరు రైతులు సుఖంగా లేరు, విద్యార్థులు సుఖంగా లేరు, ప్రజలు సుఖంగా లేరు. ఎవరిని అడిగినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము మాకు ఏం చేసింది, ప్రభుత్వం మాకు ఇవన్నీ చేస్తా అని చెప్పింది, ఇంతవరకు మాకు ఎందుకు చేయలేదు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాకు ఇది చేసిందని చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ ప్రభుత్వం విజయోత్సవాలు చేయడానికి వారికి నైతికమైనటువంటి అధికారం కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను మిత్రులారా. మాట్లాడితే తెలంగాణ ఇచ్చింది మేము అంటున్నారు, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటున్నారు. కానీ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తెలంగాణ ప్రజలుగానే మీ నాయకులు గారు, మీరు గారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీయే పార్లమెంట్లో బేషరతుగా తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే, మద్దతు పలకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదా? ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు తెలంగాణ తీసుకువచ్చిన చెప్తా ఉన్నారు. ఇద్దరు రెండు పార్టీలు కూడా ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము తెచ్చామంటే మేము తెచ్చామని చెప్తున్నారు. కానీ ఆ రోజు బీజేపీ లేకపోతే తెలంగాణ రాదు అనే విషయాన్ని కూడా వారికి తెలిసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీద అనేకమైనటువంటి అబండాలు వేస్తా ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడం జరిగింది. అప్పుల రాష్ట్రంగా మార్చిన సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలుసు, వారి ముఖ్యమంత్రికి తెలుసు. అయినప్పటికీ కూడా ఓట్ల కోసము అబద్ధాలు ఆడి అబద్ధాల గ్యారంటీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ గ్యారంటీని కూడా వాళ్ళు అమలు పరిచలేదు. మరి మహారాష్ట్రలో పోయి మేము తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఈ అబద్ధమైనటువంటి రాజకీయాలు కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడే కాదు మిత్రులారా, శ్రీమతి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధాల రాజకీయాలు చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ పార్టీ కేవలం ఒక కుటుంబం కోసమే పనిచేస్తుంది. ఆ పార్టీ కేవలం అవినీతి కోసమే పనిచేస్తుంది. ఆ పార్టీ కేవలము వారి యొక్క సభ్యుల కోసమే పనిచేస్తుంది. కానీ ఈరోజు మన తెలంగాణ ప్రజల్ని ఈరోజు ఎంతో ఒక బాధల్లో పెట్టి వారు హాయిగా ఉన్నారు, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఈరోజు అనేకమైనటువంటి ఇళ్ళు కట్టి ఉన్నాయి, చాలా ఇళ్ళు కట్టి ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు, కానీ ఇంతవరకు పేదవాళ్ళకి ఇవ్వలేదు. మీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన తర్వాత ఎంతమంది పేదవాళ్లకు మీరు ఇల్లు ఇచ్చారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మిత్రులారా. ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు కులగణన చేస్తున్నారని చెప్పి. ఈ కులగణన ఎవరి కోసం చేస్తున్నారు? మీరు ఈ కులగణన చేసి మీరు బీసీలకు ఏం చేస్తారని ముందు చెప్పండి. బీసీలో ఒక బతుకులో ఏ విధంగా మీరు మార్పు తీసుకొస్తారని చెప్పండి. ఈ కులగణన చేసి మీరు చేస్తున్న నష్టం ఏంటంటే, మీరు నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే
ఈ 4% ముస్లిం రిజర్వేషన్లు తీసేయండి, మీరు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు బీసీల సీట్లలో ఎంఐఎం వాళ్ళు బీసీ ఈ కింద వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు ఈరోజు బీసీఈ కింద ఈరోజు ఎంఐఎం వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీసీఈ కింద ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి ఎవరికంటే అసలైన బీసీలకు, ఆ బీసీలకు అన్యాయం చేస్తూ కులగణన అని చెప్పుకుంటే ఈరోజు అందరూ కూడా ఈ సమాజాన్ని ఒకవైపు విడదీస్తూ ఆ బీసీలకు మీరు ఏం చేస్తారని కూడా చెప్పలేకపోతున్నటువంటి మీ ప్రభుత్వం ఎందుకు ఇది చేస్తున్నారు? గతంలో కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆ రోజు సమగ్ర సర్వే అని చెప్పేసి, మీరు కూడా అదే మాట చేస్తా ఉన్నారు. ఆ ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేసింది, మీరు కూడా ప్రజల్ని మోసం చేస్తారు, ముఖ్యంగా బీసీలని మోసం చేస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చివరికి ఒక మాట చెప్తాను మిత్రులారా, మీకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అవండాలు వేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఈరోజు అనుచితమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతుంది కాబట్టి మొన్న బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా పార్లమెంట్లో రాలే. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకు దాదాపు 55 సీట్లలో భారతీయ జనతా పార్టీకు బహుమతి వచ్చింది. కాబట్టి 55 సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకు మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో. మరి తొందరలోనే ఈ యొక్క ప్రభుత్వము దగ్గర పడ్డాయి రోజులు. నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణలో అధికారంలో వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదే భయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాను మిత్రులారా. నేను చెప్తా ఉంటాను, హిందీలో ఒక మాట చెప్పాను నేను, కాంగ్రెస్ को टीआरएस को देखा, కాంగ్రెస్ को परखा, एक बार दो बीजेपी को मौका. అది అసలు ఇతరులు కావాల్సింది. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సింది. ఇంతకుముందు రాణేంద్ర చెప్పారు, రేపు రాబోయే రోజు ఏ ఎన్నికలైనా సరే భారతీయ జనతా పార్టీతో గెలుపు. హైదరాబాద్ నగరంలో కూడా ఈ మజ్లిస్ పార్టీ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ అక్రమ సంబంధాలు ఎత్తున్నాయో అది బట్టబయలు చేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయమైనటువంటి ఒక సంబంధాలు మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు జిహెచ్ఎంసీలో వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నగరానికి ఏం చేస్తున్నారని చెప్తా ఉన్నాను నేను. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉన్నది, ఈరోజు హైదరాబాద్లో మీరు హైడ్రా అనే పేరు మీద మీరు ఇల్లు ఊడుస్తూ ఉన్నారు, బీదవాళ్ళ ఇల్లు ఊడుస్తూ ఉన్నారు. మీరు చెప్పాము, మీరు ఏది చేసినా మీ ప్రభుత్వ నిర్ణయం ఉంటే ఉండొచ్చు, కానీ బీదవాళ్ళ జోలికి వస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మూసీ అని చెప్పారు, మీ మూసీకి డిపిఆర్ లేదు, కానీ అక్కడ ఉన్న బీదవాళ్ళ ఇల్లు మీరు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు ఏ ఒక్క బీదవాడి ఇల్లు కూడా కూడగొట్టనియమని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మీ హెచ్చరిస్తున్నాం మిత్రులారా. కాబట్టి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగర ప్రజల వెంట, తెలంగాణ ప్రజల వెంట ఉన్నాము, మీకు మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని దగ్గర పడ్డ రోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అవినీతితో, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో తెలంగాణ ప్రజల్ని ఈరోజు కాపాడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీది. కాబట్టి మీ అందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఈ యొక్క బహిరంగ సభ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ తీసినట్టు భారతీయ జనతా పార్టీ మద్దతుగా వచ్చిన అందరికీ కూడా నేను పేరు పేరున మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.